15/6/2024 నుండి 16/7/2024 వరకు మేషరాశి వారికి రవి భగవానుడు మిథున రాశిలో ఏడాది తర్వాత తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే స్థిరాస్తులు చరాస్తులు పిత్రాజితము తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి డబ్బులు లేదా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ వ్యవహార కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్నింటా మేషరాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉందని చెప్పండి. మానవుని యొక్క జీవన విధానంలో మానవ సంబంధాలుగానే ఉంచండి, ఆర్థిక సంబంధాలుగా మార్చడానికి మిమ్మల్ని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో అనేక మంది వారి అవసరాల కోసం మిమ్మల్ని మధ్యవర్తిత్వగా వాడుకొని వాళ్ళ అవసరం తీరగానే మిమ్మల్ని ఏకోనారాయణ చేసే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మౌనంగా ధ్యానంగా సూర్య నమస్కారాలు పశుపక్షులకు అలాగనే గోమాతలకు సాధువులకు సంతులకు రొట్టెను దానం చేయండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంకనూ స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు అద్భుతమైన విజయాలు ఫలితాలు కలిగించగలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. అలాగా నెల పొడవునా ఆ సమయంలో రవిహోర కాల సమయంలో ఎలాంటి విధానాలు పాటించాలన్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం, ఆవులకు కుక్కలకు సాధు సంతులకు గోధుమ రొట్టెలను దానం చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఎలాంటి విధానాలు పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇలా ఒక్కసారి శబ్దం చేయగానే ఓం అనేటువంటి శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఒకసారి చూడండి. ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి కలుగుతుంది. అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం సూర్య ఆసనాలు వేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన సకల దుస్సగ్రహాలు తొలగిపోయి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క కంచు పాత్ర అంటే అక్షయ పాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడితో కూడుకున్న కాళభైరవ హోమాన్ని చేయించడం, మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కట్టడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, అలాగే కాళభైరవ హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. అలాగా ఉదయం ఒక 12 సార్లు సాయంత్రం ఒక 12 సార్లు ఈ యొక్క అక్షయ పాత్రను సేవ చేయడం వలన గృహంలో లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మనడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, అలాగే తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వచ్చి మీ యొక్క వ్యక్తిగత జాతక విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ను తెలియజేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.